అయిపోయిందా? ఫ్రాక్సీ మాత్రం అల్లాడిస్తాడు బాయ్. ఏంది అరాచకం చెప్తాడు ఫ్రాక్సీ అయితే. ఫ్రాక్సీ అయితే తోట పడేస్తున్నాయి అందరికి. వాడు చూడరా జోన్లో పోయి కొడతాడు. ఈడు బ్రో వాడు నాయన అంత కాంతలం ఉన్నారేంద్రా. ఈడు అయిపోయాడు రా బ్రో. ఏంది ఇప్పుడు కొట్టేస్తాడు ఫ్రాక్సీ. జస్ట్ ఇంకా ఒక్క మాత్రమేమో వన్ సిచ్యువేషన్ ఇక్కడ 1-4 కొడుతున్నాడు లిటరల్లీ ఫ్రాక్సీ అయితే. ఓ బాయ్ ఫ్రాక్సీ దగ్గర నాకు అంత మూమెంట్ కానీ ఇంకోటి కనిపించలేదు. బట్ చూద్దాం కొట్టగలేదు. ఫ్రాక్సీ కొడితే మామూలు ఉండదు అనమాట ఈ రౌండ్. చూద్దాం అది ఐ మీన్ 50-50 ఛాన్సెస్ అనమాట. చూద్దాం. ఆ మూమెంట్ చూసారు అది. ఆ జూడి బ్రో ఎట్లా తిప్పుతా అసలు. ఒక మొబైల్ ప్లేయరు తిప్పుడు నిజంగా గన్న సౌండ్ వినిపించట్లేదు తెలుసా అక్కడ. అది ఏదైతే కొడుతుంటే అసలు ఫ్రాక్సీ అసలు సౌండ్ బాబా. మళ్ళీ చూడాలి కొడతలేదు ఏం చెప్పి. అన్న నేను లడ్డు హాయ్ అంట. హాయ్ బ్రో. ఓ లవ్లీ బ్రో. చూద్దాం మళ్ళీ 2v6 వచ్చి 2v4 అయితే ఆడుతున్నారు. సో అక్కడ ఎవరు కాదు మీకు తెలిసే ఉంటుంది. ఫ్రాక్సీ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఏమే చూద్దాం. హెడ్ మోడ్ ఆన్ చేసిన. సో పాస్వర్డ్ అయితే 7 is the పాస్వర్డ్. ఫాస్ట్గా జాయిన్ అయిపోండి. మళ్ళీ ఈ వీళ్ళని కొట్టారంటే ఇంకా మామూలు ఉండదు మామ. మీరు ఫ్రాక్సీని కొట్టారంటే ఫ్రాక్సీ మూమెంట్ తెలుసు మీకు. ఏమే ఫ్రాక్సీ మూమెంట్ మామూలు ఉండదు అనమాట. సో ఇచ్చి పడేస్తాడు ఫ్రాక్సీ. ఆ మూమెంట్లోనే రప్ప వాల్స్ వేస్తుంటాడు కొడుతుంటాడు. వాల్ వేస్తాడు కొడతాడు ఫ్రాక్సీ. సో అలాంటి ప్లేయర్ని ఎవరు ఆపుతారో చూడాలి నేను. సో అలాంటి ప్లేయర్ని ఎవరు ఆపుతారో నేను చూడాలి. బట్ చూద్దాం ఎవరు ఆపుతారు ఆ ప్లేయర్ని. సో పాస్వర్డ్ కూడా చేంజ్ చేసినాం. చూడండి మ్యాచ్ అయితే స్టార్ట్ చేసినా. సో డిఎఫ్జీ ఫ్రాక్సీ చూడాలి. బట్ ఏ మాత్రం మాట్లాడాలని చెప్పి ఫ్రాక్సీ అండ్ క్లాక్సీ అంటే వాళ్ళ ఫ్రెండ్ అంట. బట్ చూద్దాం ఎంత మాత్రం ఆడతారు వాళ్ళిద్దరు. జస్ట్ ఓ పార్టీ మామ అంతే. చూద్దాం ఇక్కడ చెక్ చేస్తున్న డిఎఫ్జీ ఫ్రాక్సీ అండ్ చూద్దాం ఎవరు ఆడతారని చెప్పి నేను ఫ్రాక్సీ మాత్రమే చూస్తా. ఎందుకంటే ఫ్రాక్సీ గేమ్లో మంచిగా ఉంటుంది. అల్లాడిస్తాడు కాబట్టి. ఏమే చూద్దాం అలా ఎట్లా ఆడతాడని చెప్పి. ఏమే చూద్దాం చెక్ చేసుకుంటే ఇక్కడ ఓ ఇద్దరు అట్లా ఆడుతున్నారే వీళ్ళు ఎవరో మనుషులు చాలా బాగా. చూద్దాం ఇప్పుడు ఒక డౌన్ చేయలేదు అసలా. ఓ ఫ్రాక్సీ ఏంది స్ప్రే కొట్టేస్తాడు డెజర్ట్ ఈగల్తోని. ఓహో అస్సలు కనెక్ట్ లిటరల్లీ అస్సలు కనెక్ట్ అవ్వట్లేదు. అలాగే ఇక్కడ చెక్ చేసుకుంటే ఇక్కడ చాలా దారుణం అయిపోయింది. ఫ్రాక్సీ అయిపోయింది. జస్ట్ ఇక్కడ క్లాక్సీ ఉన్నాడు. మన క్లాక్సీ ఏం చేస్తాడు చూడాలా. క్లాక్సీ చూద్దాం 1-4 కొట్టగల. ఓ సెమీ షార్ట్ ఇక్కడ పడింది. చూద్దాం మళ్ళీ ఏమైనా కంబ్యాక్ ఉంటుందా. ఐ మీన్ కొట్టగల లేదా బాయ్. ఈయన కూడా ఫుల్ డ్యామేజ్ అయిపోయినా. లిటరల్లీ 66 మాత్రమే ఉంది హెల్త్ అక్కడ. ఏం చేస్తాడు బ్రో అది. ఏమవుతుంది రా అస్సలు పడలేదు. షార్ట్ అస్సలు పడట్లేదు. ఎవరు కొడతాడు చూడాలి. అబ్బా మూమెంట్ కర్ణాటక ప్లేయర్స్ మామూలు లేదు. మా మూమెంట్ కానీ ఏకదమ్ ఉంది అసలు అక్కడ. జీజీ ఇక జిగ్గేసుకుంటే ఒక రౌండ్ అయిపోయింది. సో చూద్దాం జస్ట్ వీకో ఇంకా 4 rounds మాత్రమే ఉన్నాయి. సో ఫ్రాక్సీ అండ్ క్లాక్సీ ఏం చేస్తారో చూడాలి. చూద్దాం ఏం చేస్తారని చెప్పి. సెకండ్ రౌండ్ స్టార్ట్ అయిపోయింది. బట్ సెకండ్ రౌండ్లో ఏమైనా కంబ్యాక్ ఉంటుంది చూడాలి ఫ్రాక్సీ అండ్. సో ఒకరు కూడా ఇద్దరు కలిసి ఒకరు నాకు చేయలేదు ఇప్పుడు వరకు. జస్ట్ అక్కడ కనెక్ట్ కూడా అవ్వట్లేదు నిజానికి చెప్పాలంటే. చూద్దాం అలా కొట్టగల లేదా. ఫ్రాక్సీ మాత్రం చాలా కవర్ ఫైట్ ఆడుతున్నాడు లిటరల్లీ ఇక్కడ చెక్ చేసుకుంటే. లవ్లీ ఫ్రాక్సీ అయితే డౌన్ చేయలేదు మొదలు పెట్టిండు ఫ్రాక్సీ అయితే. చూద్దాం మళ్ళీ ఫ్రాక్సీ ఏం చేస్తాడని చెప్పి. సో ఫ్రాక్సీకి ఏంది స్ప్రే కొట్టేస్తాడు. ఒరే అస్సలు ఏంది అస్సలు నిజంగా చెప్పాడు. నాకు అస్సలు కనెక్ట్ అవ్వట్లేదు మా అక్కడ ఫ్రాక్సీకి. స్ప్రే కొట్టేస్తాడు అక్కడ డెజర్ట్ తోని. చాలా దారుణం ఇది. లవ్లీ బ్రో ఫ్రాక్సీ అయితే ఒకటి అయితే డౌన్ చేయలేదు. జస్ట్ ఇంకా ఇద్దరు మాత్రమే నాకు తెలిసి ఈ రౌండ్ కొడతారనిపిస్తుంది. నాకు ఇది ఎందుకో డౌట్ కొడతాను మా ఈ రౌండ్ కొట్టేస్తారు. ఫ్రాక్సీ వాళ్ళు అయితే ఈ రౌండ్ కొట్టేస్తారు. చూద్దాం. అది లవ్లీ ఫ్రాక్సీ మాత్రం మూమెంట్. ఓ క్లాక్సీ వాంచి పడేస్తాడు అసలు. ఫ్రాక్సీ కంటే చాలా బాగా ఆడుతాడు క్లాక్సీ. లిటరల్లీ ఇద్దరు డౌన్ చేసిండు ఈ రౌండ్. చూద్దాం మళ్ళీ క్లాక్సీని చూద్దాం. క్లాక్సీని చెక్ చేద్దాం. చాలా బాగా ఆడుతాడు క్లాక్సీ. ఓ బా ఎవరా ఏం కొట్టిండ్రా వాడు అసలు బ్రో. చాలా దారుణం కొట్టిండు తెలుసా వాడు. ఎవరా స్టైలిషా బాబా. ఈ మాత్రం ప్లేయర్ ఆపోజిట్ లో ఉంటే చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే ఫ్రాక్సీలో ఐ మీన్ 2v4 కాబట్టి. ఓ చూద్దాం మళ్ళీ ఫ్రాక్సీ 1v1 సిచ్యువేషన్ ఇక్కడ. వాళ్ళు ఫ్రాక్సీ ఏం చేస్తాడు చూడాలా. సో ఫ్రాక్సీ గురించి తెలిసిన మంచి మూమెంట్ ఇచ్చి కొడతాడు. ఏమే ఫ్రాక్సీ అసలు ఓపెన్ బ్రో చూడ సరే ఓపెన్ రావట్లేదు అసలు నిజానికి. అసలు ఓపెన్ రావట్లేదు బ్రో అయితే లిటరల్లీ. అబ్బా ఆ బొక్కలో కూడా కొట్టేస్తున్నారు. చిన్న హోల్స్ ఆ త్వరల్లో కూడా కొట్టేస్తున్నారు పాపం.
చూడండి నాకు జోన్ లో కలిసి అయిపోతాడు అనిపిస్తుంది. లవ్లీ ఫాక్సీ బ్రో, అసలు నాకు కంటికి కనిపించలేమో ఆ షాట్. ఎట్లా కొట్టిండి అసలు నాకు అర్థం కావట్లేదు. లెఫ్ట్ ఫైర్ మా అది కూడా చాలా బాగా కొట్టింది. లిటరల్లీ హ్యాష్ ట్యాగ్ ఫాక్సీ ఇన్ ది చాట్ చాలా చాలా బాగా కొట్టిండు బ్రో అయితే లిటరల్లీ. జీజీ లిటరల్లీ అక్కడ చాలా స్ట్రేట్ కూర్చుంది లిటరల్లీ అక్కడ. చూద్దాం కొడతాను అనిపించింది. మిస్ అయిపోతుంది. ఫాక్సీ చూద్దాం. ఫాక్సీ మూమెంట్ అబ్బా ఫాక్సీ అయిపోయాడు. సో ఇప్పుడు ఫాక్సీకి అయితే 1v4 బట్ ఎట్లా హ్యాండిల్ చేయగలరు తెలియదు. సో 1v4 కొట్టగల లేదా నాకైతే తెలియదు కానీ చూద్దాం. పడింది షార్ట్ అవుట్ పడింది. సో ఓన్లీ డెమోస్ పడింది అక్కడ. చూద్దాం. మిస్ అయిపోతుంది. సెమీ షాట్లు అది ఇది వాంచి పడే తిప్పేస్తాం. సెమీ షాట్లు ఎక్కువ పడుతున్నాయి మా పాపం, చాలా దారుణం ఇది. సెమీ షాట్లు చాలా సెమీ షాట్లు పడుతున్నాయి. ఓకేనా అన్నా తప్పకుండా ట్రై చేయండి బై. డైరెక్ట్ ఛాన్స్. లవ్లీ జస్ట్ ఇద్దరు మాత్రం కలిసి కొట్టేస్తాడు అనిపిస్తుంది బ్రో. నాకైతే క్లాక్సీ మాత్రం లిటరల్లీ నెక్స్ట్ లెవెల్ గేమ్ ప్లే ఆడుతున్నాడు బ్రో. అయితే చాలా బాగా ఆడుతున్నాడు. కొడతాడు అని అనిపిస్తుంది నాకైతే ఈ రౌండ్ ఎందుకో. జస్ట్ ఇంకా ఇద్దరు మాత్రమే ఉన్నారు అక్కడ. ఎల్లో టీ షర్ట్ ఎవడైతే తీసుకున్నాడు అసలు కనెక్ట్ అవ్వట్లేదు. చూద్దాం వాడే కొట్టేస్తాడని అనిపిస్తుంది నాకు. వాడే కొట్టే ఇంకోటి కూడా ఎలిమినేటా? ఏంది అందరూ ఎలిమినేట్ అవుతారు నాకు అర్థం కావట్లా. లిటరల్లీ 2 రన్స్ కొట్టింది వీళ్ళైతే. అసలు వాళ్ళు జోన్లో అయిపోతున్నారు, ఎట్లా అయిపోతారో నాకు అర్థం కావట్లేదు మావా. ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు నిజానికి ఇక్కడ ఈ రౌండ్. ఎలిమినేట్ అవుతున్నారు మనుషులు. చూద్దాం ఇక్కడ 3rd రౌండ్ స్టార్ట్ అయిపోయింది. బట్ చూడాలి ఈ రౌండ్ ఏమన్నా కొడతారా లేదా అని చెప్పి చూద్దాం. ఫాక్సీ ఇప్పుడు ఈసారి ఫాక్సీ చెక్ చేసుకుంటా. ఫాక్సీ ఏందో చాలా నలిసి అప్పుడు అయిపోయింది. అంత గేమ్ ప్లే అనిపించట్లేదు మా అప్పుడులాగా లేదనిపిస్తుంది నాకు ఎందుకో గేమ్ ప్లే ఫాక్సీ అయిపోయిందా. ఫాక్సీ మాత్రం అల్లాడిస్తాడు బాయ్. ఏంది అరాచకం చెప్తాడు ఫాక్సీ అయితే. క్లాక్సీ ఏంది ఫాక్సీ ఏంది. సో కర్ణాటక ప్లే షీఈ్ ఏ ప్లేయింగ్ వెరీ వెల్. షీ కాదు హీఈ్ ఏ ప్లేయింగ్ వెరీ వెల్. షీ అంటున్నా సో సారీ. సో ఇంక ముగ్గురు మాత్రమే బాయ్ చూసుకుంటే. లవ్లీ సెమీ షార్ట్ పడేస్తున్నాయి అందరికి. చూడరా జోన్ లో కొడుతాడు ఎవడు బ్రో వాడు నాయన. అంత అమ్మా అంత కాంతాలంగా ఉన్నారేంద్రా. ఈడు అయిపోయాడు రా బ్రో. ఏం ఎక్కువ కొట్టేస్తాడు క్లాక్సీ. జస్ట్ ఇంకా ఒక్కడ మాత్రమే 1v1 సిచ్యువేషన్ ఇక్కడ. 1v4 కొడుతున్నాడు లిటరల్లీ క్లాక్సీ అయితే. బాయ్ జీజీ హ్యాష్ ట్యాగ్ క్లాక్సీ ఇచ్చారు. చాలా బాగా ఆడిండు. మీరు అక్కడ ఏదైతే గేమ్లో కనిపిస్తుందో వాళ్ళకి మీరు సపోర్ట్ చేయాలి మావా. ఓకేనా 100% మీరు హ్యాష్ ట్యాగ్ కొట్టాలా ఏమి. సో చాలా ప్రెజర్లో ఉన్నప్పుడు వాళ్ళు అలాంటి రౌండ్స్ కొడుతున్నారంటే మీరు మనం ఖచ్చితంగా వాళ్ళకి సపోర్ట్ చేయాలా. ఓకేనా లాస్ట్ రౌండ్ కాదు, ఒక రౌండ్ కొడితే విన్ అయిపోతారు వీళ్ళు. ఇద్దరు 2 రౌండ్లు కొడితే విన్ అవుతారు. ఫాక్సీ అయితే ఒకనైతే డౌన్ చేసిండు. సో ఇక్కడ క్లాక్సీ నాకు తెలిసి క్లాక్సీ గేమ్ ప్లే చాలా బాగుంది. ఫాక్సీ కంటే మంచిగా అనిపిస్తుంది నాకైతే ఫాక్సీ గేమ్ ప్లేని. ఏమి లవ్లీ ఫాక్సీ ఇంకొకటి డౌన్ చేసిండు. సో ఇక్కడ 1v1 వార్ జరుగుతుంది ఇక్కడ. క్లాక్సీ బాయ్ ఏం జరుగుతుందిరా. చాలా దారుణం ఇది. లవ్లీ బ్రో ఎవరు ఆపోజిట్ కొట్టింది స్టిక్స్. ఫాక్సీకి అయితే ఇప్పుడు 1v2 సిచ్యువేషన్ ఇక్కడ. మళ్ళీ ఫాక్సీ ఏం చేస్తాడో తెలియదు. మొత్తానికి వాంచి పడేస్తాడో లేదా కొట్టి నాకు తెలిసి ఫాక్సీ దగ్గర నాకు అంత మూమెంట్ కానీ ఇంకోటి కనిపించలేదు. బట్ చూద్దాం కొట్టగలేదు. ఫాక్సీ కొడితే మామూలు ఉండదు అనమాట ఈ రౌండ్. చూద్దాం అయితే 50-50 ఛాన్సెస్ అనమాట. చూద్దాం ఆ మూమెంట్ చూసారు అది. ఆ జూడి బ్రో ఎట్లా తిప్పుతాం అసలు. ఒక మొబైల్ ప్లేయరు తిప్పుడు నిజంగా గన్న సౌండ్ వినిపించట్లేదు తెలుసా అక్కడ. అది ఏదైతే కొడుతుంటే అసలు ఫాక్సీ అసలు సౌండ్ రాజకం లేపుతాడు బాయ్ ఫాక్సీ. అసలు ఆ గేమ్లో అంటే నాకు చాలా ఇష్టం నిజానికి ఫాక్సీది. చాలా బాగా ఆడతాడు ఫాక్సీ. చూద్దాం అయితే సౌండ్ రావట్లేదు రా నిజానికి. సౌండ్ అసలు నాకు ఏం అర్థం కావట్లేదు. గన్ల నుంచి బుల్లెట్ వెళ్తుందో లేదు కూడా నాకు అర్థం కావట్లేదు అసలు అక్కడ. చాలా దారుణంగా ఆడుతుండే ఫాక్సీ అయితే. ఫాక్సీకి వచ్చి లిటరల్లీ 79 మాత్రమే ఉంది హెచ్పి. మళ్ళీ చూడాలి కొడతలేదు అని చెప్పి. అన్న నేను లడ్డు హాయ్ అంట. హాయ్ బ్రో. లవ్లీ బ్రో హ్యాష్ ట్యాగ్ ఫాక్సీ నిజాట్. ఫాక్సీ అయితే లిటరల్లీ రౌండ్ కొట్టిండు. 1v4 కొట్టిండు అది అటు ఇటు. 1v4 అనుకుంటా. సింపుల్ కొట్టిండు ఫాక్సీ అయితే. ఏ మాత్రం టెన్షన్ తీసుకోకుండా సింపుల్గా వాళ్ళు కొడతాడు. సింపుల్ కొట్టేస్తాడు ఫాక్సీ. చూద్దాం గైస్ ఇక్కడ చెక్ చేసుకుంటే ఇది ఒక రౌండ్ కొడితే వీళ్ళైతే విన్ అవుతారు. చూద్దాం
ఓ ఓ ఆ షారా ఇవ్వరా నేను అట్ట తిరిగేస్తాడు. ఇది ఎందుకు ఆఫ్లైన్ లేడు, ఒకడైతే ఆఫ్లైన్ లేడు. సో ఇక్కడ ఓ చూద్దాం ఏం జరుగుతుందని చెప్పి. సో 1v3 సిచ్యువేషన్ ఇప్పుడు ఫాక్సీకి అయితే 1v3 సిచ్యువేషన్. లవ్లీ ఫాక్సీ ఆ వాల్ వేస్తాడు కొడతాడు, ఎట్లా కనెక్ట్ అవుతాడో తెలియదు కానీ చాలా బాగా ఆడతాడు ఫాక్సీ నిజానికి. ఏమి చూసారా అక్కడ వాడు చూసారా ఇట్లా తిప్పుతాడు మా వీడు స్క్రీన్. వీడు అసలు ఇంత దారంగా తిప్పేస్తాడు స్క్రీన్. స్టార్ గేమరా ఇక్కడ ఫాక్సీ, లవ్లీ ఫాక్సీ మాత్రం పిడి పెట్టేస్తాడు బాయ్. ఏంది మామూలు కాదు, అల్లా వేస్తాడు బ్రో అయితే ఫాక్సీ. జస్ట్ ఇక్కడ 1v1 సిచ్యువేషన్ ఛాన్స్ ఇస్తా, ఎందుకంటే నెక్స్ట్ టీం కూడా ఇస్తా. టీం కూడా తర్వాత నీకు ఛాన్స్ ఇస్తా ఖచ్చితంగా. నీ ఇవ్వడి కావాలి నాకు, ఓకేనా? ఖచ్చితంగా నీకు ఛాన్స్ ఇస్తా. ఇక్కడ చెక్ చేసుకుంటే చూద్దాం ఏం జరుగుతుంది. ఫాక్సీ కొట్టగలలేదా మా ఫాక్సీ కొట్టిండు బ్రో. ఓడి అమ్మా నీకు కొడతాడనిపించింది నాకు. ఫాక్సీనే కొట్టిండు బ్రో. లవ్లీ బ్రో. స్టార్ గేమర్ మాత్రం మూమెంట్ కానీ యాక్యురసీ కానీ పీక్స్ లెవెల్లో ఉంది. టీం కూడా తర్వాత ఒక 1 or 2 మెంబర్స్ ఉన్నారు, అయిపోతుంది ఓకేనా? టీకోల్ కూడా ఇవ్వాలి కదా మామ. టీసీ ఇస్తా బ్రో, నెక్స్ట్ టీసీ ఇస్తా, అది కూడా టీకోల్ ఇస్తా. ఫాక్సీ నిలబడి కొట్టింది రా. ఇదాం ఫాక్సీ ఏం చేస్తాడో తెలియదు వాడినా. ఓకే అసలు ఊరికి ఒక సెమీ షాట్. ఓ ఎట్లా ఇది బ్రో, ఎట్లా బ్రో అది షాట్ చూసండి అసలు నిజా. ఏంద్రా అది షాట్, ఏంద్రా చాలా దారుణం బ్రో. జస్ట్ ఇక్కడ 2v2 సిచ్యువేషన్ అనమాట. అమ్మారే వాల్సిరా ఫాక్సీ లిటరలీ జస్ట్ 1 మెంబర్ మాత్రమే ఉన్నాడు. స్కోర్ అయితే 2-4 చాలా ఈజీ కొట్టేస్తున్నారు. 2v4 అయితే చాలా దారంగా కొట్టేస్తున్నారు, చాలా దారంగా ఆడుతున్నారు కూడా ఇక్కడ. లవ్లీ ఫాక్సీ, నో మోర్ వర్డ్స్ ఫర్ ఫాక్సీ. అంతే, నో మోర్ వర్డ్స్ ఫర్ ఫాక్సీ. సింపుల్, ఇది ఒక మాట చెప్పు కదా నేను. చాలా బాగా ఆడాడు ఫాక్సీ. ఓకే సరే బాయ్ అండి. చలో మా ఇప్పుడు టీం కోడ్ ఇస్తా, అది కూడా నేను ఇన్స్టాగ్రామ్లో ఇస్తా టీం కోడ్. సో #ఫాక్సీ ఇన్ ది చాట్, ఓకేనా? ఎన్ని మాటలు చెప్పినా కూడా తక్కువే ఫాక్సీ గురించి. అంత బాగా ఆడతాడు ఫాక్సీ. నన్ను చాలా గేమ్లో చాలా తగ్గిపోయింది అనుకున్నా, బట్ తగ్గిపోవడం కాదు కదా, నెక్స్ట్ లెవెల్. యువర్ మూమెంట్ ఇన్ మై బ్యాక్. అలా ఇచ్చాను బ్రో. హలో ఫాక్సీ. ఏది హ్యాక్? ఆర్ యూ యూజింగ్ ఎనీ హ్యాక్? Full hacking. Yeah, what a gameplay, Foxy. It's a mind-blowing gameplay.